బ్యాక్ టు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధమైంది. పార్టీ జాతీయ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్స్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభతోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, మరి కాసేపట్లో అంటే 4:30కి జరిగే ఈ జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది రాహుల్ గాంధీ. డీటెయిల్స్ ఇవ్వండి దీనికి సంబంధించి. యామిని, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభని తెలంగాణలోని తుక్కుగూడ నుంచి ప్రారంభించబోతుంది. మరికొద్ది సేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. రాహుల్ గాంధీ నిన్న ఏఐసిసి కార్యాలయంలో ఢిల్లీలో జరిగిన మేనిఫెస్టో విడుదలకు సంబంధించి నిన్న అక్కడ ఇంగ్లీష్ లో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ రోజు తెలుగులో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఏ హామీలు ఇస్తుందో 5 న్యాయ 25 గ్యారంటీ పేరుతోని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళనుంది. దానికి సంబంధించి 30 పథకాలకు సంబంధించి తెలుగులో మేనిఫెస్టోని రాహుల్ గాంధీ విడుదల చేస్తారు. ఆ మేనిఫెస్టోకి సంబంధించిన ఏదైతే అంశాలు పొందుపరిచారో అవన్నీ కూడా రాహుల్ గాంధీ అక్కడికి వచ్చిన సభ్యులు కానీ అట్లాగే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే దాదాపు అక్కడ సభా ప్రాంగణంలో 3 వేదికల్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మొదటి వేదికలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అట్లాగే సీఎం, మంత్రులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ వారు ఆశీర్లు అవుతారు. రెండవ వేదిక పైన పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సంబంధించిన కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళు రెండవ వేదిక మీద ఆశీర్లు అవుతారు. మూడో వేదికకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులకు ఏర్పాటు చేశారు. ఆ మూడో వేదిక మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకి ఆ వేదికని కేటాయించారు. ఈ రకంగా 3 వేదికల్ని కేటాయించారు. మెయిన్ వేదికకు సంబంధించి రాజీవ్ గాంధీ నామకరణం చేశారు. రాజీవ్ గాంధీ వేదికగా నామకరణం చేశారు. ప్రధానంగా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకరించే విధంగా కాంగ్రెస్ పార్టీ జన సమీకరణ చేస్తోంది. నియోజకవర్గానికి 50,000 మంది చొప్పున చేయాలని చెప్పి ఇప్పటికే లోక్సభ అభ్యర్థులకి ఎవరైతే అనౌన్స్ చేశారో వాళ్ళకి తీసుకురావాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. 10 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీ క్యాడర్ కి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు తుక్కుగూడ ఏదైతే సభా ప్రాంగణం ఉందో అక్కడికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఏర్పాట్లకు సంబంధించి పార్టీ క్యాడర్ తోని చర్చించారు. మంత్రులు కూడా వారికి ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించే విధంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అట్లాగే శ్రీధర్ బాబు, శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు మంత్రులందరూ కూడా అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. తెలుగులో ఏదైతే మేనిఫెస్టోని విడుదల చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి మెయిన్ గా రాహుల్ గాంధీ చెప్పే అవకాశం ఉంది. నిన్న ఏదైతే కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసిన విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే దీనికి సంబంధించి రాజకీయంగా కూడా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమెని అంటే ప్రస్తుతానికి ఎవరెవరు వచ్చి చేరుకున్నారు వాసు? అంటే ఇక్కడికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా వస్తారంటున్నారు కదా, ఎవరెవరు చేరుకున్నారు? రాహుల్ గాంధీ మరికొద్ది సేపట్లో చేరుకుంటారు. అట్లాగే ఇప్పటికే మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మరికొద్ది సేపట్లో వస్తారు. ప్రియాంక గాంధీ చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయింది. ఇదే సమయంలో రాజస్థాన్ లో జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ మరొక బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది. మెయిన్ గా నిన్న ఏదైతే మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందో దానికి సంబంధించి హిందీ మేనిఫెస్టోని జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతుంది. తెలుగుకు సంబంధించి సౌత్ ఇండియాలో తెలంగాణలో ఈ జనజాతర సభలో దానికి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలని రాహుల్ గాంధీ ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచార సభగానే ఇవాళ జరిగే జనజాతర సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. దీని ద్వారా ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పూరించినట్లుగా అవుతుంది. భారీ ఎత్తున జన సమీకరణ చేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి శ్రేణుల్లో కానీ అట్లాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఉత్సాహం నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ సభని నిర్వహించబోతుంది. మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలే ప్రధానంగా సభికులు దాన్ని వక్తలు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటు కేసీఆర్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.